హాయ్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి సెర్చ్ చేసే వారికి ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ కూడా మనకి అన్ని కంపెనీస్ నుంచి కూడా రెస్పాన్సెస్ అయితే రావట్లేదు. బట్ ఇటువంటి వాకిన్స్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళి మనమైతే క్రాక్ చేయగలిగితే జాబ్లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఐలెన్సెస్ టెక్నాలజీస్. సో దీంట్లో జూనియర్ సాఫ్ట్వేర్ టెస్టర్ గురించి అయితే హైరింగ్ చేస్తారు. ఎవరైతే టెస్టింగ్ సైడ్ ట్రైన్ అయ్యారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. సో మనకి 10th ఫిబ్రవరిన మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే మనం ఎవరు కూడా వరీ అవ్వద్దు. సో ఎవరైతే టెస్టింగ్ సైడ్ బాగా ట్రైన్ అయ్యి కాన్ఫిడెంట్గా ఉన్నారో అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిక్గా ఆటోమేషన్ టెస్టింగ్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఇది మంచి అవకాశం. సో ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే జావా ఫౌండేషన్ అండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సెలీనియం టెస్ట్ ఎన్వైర్న్మెంట్ గురించి కూడా, అదేవిధంగా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ రైటింగ్ ఎక్స్పర్ట్, అదేవిధంగా కన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసే క్యాపబిలిటీతో పాటు గిట్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇదైతే మనకి ఇండస్ట్రీ టైప్ వచ్చేసి మీరు ఐటీ కంపెనీలో మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్కి ఎవరికి ఛాన్స్ ఉందంటే ఎవరైతే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా పర్వాలేదు, మీ దగ్గర స్కిల్స్ ఉంటే అటెండ్ అవ్వండి. సో ఈ మంత్ 10th మనకి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ మెన్షన్ చేసిన వెన్యూలో. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదైతే మంచి అవకాశం. ఇక రెండవ కంపెనీ చూసుకుంటే టిమెక్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ అయితే ఉంది. దీంట్లో బీఈ, బీటెక్ క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉందండి. సో ఫ్రెషర్స్ అయినా సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఈ మంత్ 8th, 9th డేట్స్లో మనకి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్కి ఎలిజిబిలిటీ కోసం చూసుకుంటే ఎవరైతే పైథాన్ నేర్చుకుని ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. సో డిజాంగో ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకుని ఉంటే డెఫినెట్లీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఫుల్ స్టాక్ పైథాన్ చేస్తారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ, ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, అది కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. EEE, ECE, ఐటీ అండ్ CSE గ్రాడ్యుయేట్స్. ఓన్లీ 21, 22 పాస్ అవుట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్ని కూడా మన దగ్గర అయితే ఉండాలి, అట్లీస్ట్ కొన్నైనా సరే. ఇక పైథాన్తో పాటు ఇక్కడ మనకి డిజైర్డ్ క్వాలిఫికేషన్స్లో ఇచ్చిన స్కిల్స్ కూడా మన దగ్గర ఉంటే డెఫినెట్లీ మనల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. గైస్, ఇన్ కేస్ మీకు కనుక ఇటువంటి స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనకి అడ్రస్ చూసుకుంటే మనకి మాదాపూర్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మంత్ 8th and 9th డేట్స్, 2 డేట్స్లో కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అటెండ్ అవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే గైస్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు రిఫరెన్స్ గురించి. అలాగే మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీసెంట్ అప్డేట్స్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.